హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే స్టోరీస్. మేము ఈరోజు ఒక ఫెస్టివల్ ఉంది కదా! ఆ ఫెస్టివల్ కోసం కుడుములు ప్రిపేర్ చేస్తున్నాం. మీలో ఎంతమందికి ఆ ఫెస్టివల్ తెలుసో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ కుడుములు ఏ ఏ ఫెస్టివల్స్‌కి చేస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ సద్ద కుడుములు చేస్తున్నాం అనమాట. దానికోసం ముందుగానే బొబ్బర్లు నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాం. దాని తర్వాత ఈ సద్దలు మంచిగా పోటేసి చెరుక్కొని అవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకొని తర్వాత వడబెట్టినాం అనమాట. వడేసినాక అవి మంచిగా వాటర్ లేకుండా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసేస్తున్నాం. మిక్సీ వేసేసుకొని దాంట్లో ఉడకబెట్టుకున్న బొబ్బర్లు వేసేసి ఆ బొబ్బర్లకి కొన్ని ఏమో సప్పిడి కుడుములు వేసినాం, కొన్ని ఏమో బెల్లం కుడుములు వేసినాం అనమాట. ఆ సప్పిడి కుడుములులో లైట్గా సాల్ట్ వేసేసి ఈ ఉడకబెట్టుకున్న బొబ్బర్లు కూడా వేసేసి ముద్దలుగా పిసుక్కొని మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో పెట్టేసుకున్నాం అనమాట. బెల్లం కుడుములు చేయాలనుకున్న వాటిలో పిండిలో ఏమో కొంచెం బెల్లం యాడ్ చేసినాం అనమాట. అవి కూడా అంతే సేమ్ ఇట్లనే ప్రాసెస్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎంతమందికి ఫెస్టివల్ తెలుసో కామెంట్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను అనమాట. అదే కోర్ల పున్నం అనమాట. కుక్కల పండగ అని కూడా అంటారు కదా, అదే అనమాట. దానికోసం మీకు కుడుములు అయితే డెఫినెట్గా అందరు చేసుకుంటారు మాకు తెలిసి. అండ్ నాన్ వెజ్ కూడా పక్కా తెచ్చుకుంటారు మా సైడ్ అయితే. ఇప్పుడు ఈ కుడుములు ఏం చేస్తారంటే ఈవినింగ్ అయిన తర్వాత ఒక 3 టైమ్స్ కుక్కకు కొరికేసి కుక్కలను పిలిచి వాటికి వేస్తారనమాట. అండ్ ప్లస్ కొంచెం కొరికి ఇంటి పైన, కొంచెం కొరికి మనకి ఎడ్లుంటే వాటికి షెల్టర్స్ ఉంటాయి కదా, ఎడ్ల కొట్టాల పైన అట్లా వేస్తారనమాట. ఇలా ఈ ట్రెడిషన్ మీలో ఎంతమందికి తెలుసు, మీలో ఎంతమంది ఫాలో అవుతారో ఒకసారి నాకు చెప్పండి. ఇంకా మీ దగ్గర ఎట్లా ఫాలో అవుతారో, మీరు ఎట్లా కుడుములు చేసుకుంటారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే డెఫినెట్గా సద్ద కుడుములైనా బియ్యం కుడుములైనా చేసాం. దట్స్ ఆల్.